నమస్తే వెల్కమ్ టు విజీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రపతి కోవింద్ ప్రత్యేక విందుకు డుమ్మా కొట్టనున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ఆహ్వానం మేరకు ఢిల్లీ బయలుదేరనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రంప్ ను ప్రపంచ ఉగ్రవాదిగా అభివర్ణించిన సిపిఐ నేత నారాయణ విందుకు కేసీఆర్ హాజరు కావద్దని డిమాండ్ విద్యార్థులను జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అనంతపురంలో జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ పరీక్షల సమయం కావడంతో వెలవెలబోతున్న తిరుమలగిరులు ఇక డీటెయిల్స్ చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విందులో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానం పొందిన వారి జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. అయితే ఆ విందుకు ఆయన హాజరు కావట్లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్రపతి కార్యాలయానికి మన్మోహన్ సమాచారం తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా హాజరు కాలేకపోతున్నానని మన్మోహన్ చెప్పినట్లు సమాచారం. కానీ అసలు కారణం అది కాదని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను ఈ విందుకు ఆహ్వానించకపోవడం వల్లే మన్మోహన్ వెళ్లడం లేదని తెలుస్తోంది. మన్మోహనే కాదు ఆహ్వానం అందుకున్న కాంగ్రెస్ నేతలు అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్ కూడా విందుకు వెళ్లడం లేదని సమాచారం. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విందుకు హాజరు కావడానికి ఈరోజు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆరోపణలు గుప్పించారు. ట్రంప్ ను ప్రపంచ ఉగ్రవాదిగా అభివర్ణించిన ఆయన అమెరికాలోని ప్రవాస భారతీయుల ఓట్ల కోసమే ఆయన భారత్ లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాలలో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర స్థాయి నిర్మాణ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేటి ట్రంప్ పర్యటనను అడ్డుకుంటామని, దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అమెరికాలోని భారతీయులను హింసిస్తున్న ట్రంప్ కు మోదీ స్వాగతం పలకడం దారుణమన్నారు. భారత్ కు మేలు చేస్తున్న ఇరాన్ పై ట్రంప్ దాడులు చేస్తున్నారని, మెక్సికో సరిహద్దులో ట్రంప్ గోడ కడుతున్నట్టు మోదీ అహ్మదాబాద్ లో కట్టారని ఎద్దేవా చేశారు. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి నేడు ఇచ్చే విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావద్దని నారాయణ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ నవశకం జగనన్న వసతి దీవెన పథకం కళాశాల వృత్తి విద్యా విద్యార్థుల పాలిట ఓ వరమని అనంతపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్లో వైఎస్ఆర్ నవశకం జగనన్న వసతి దీవెన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీతో పాటు స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఐటీఐ విద్యార్థులకు సంవత్సరానికి 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంవత్సరానికి 15,000, డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు 20,000 విద్యార్థుల వసతుల కోసం అందించడం జరుగుతుందన్నారు. ఇవన్నీ కూడా మీకోసమే.
ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అటువంటి యొక్క చర్యలు కూడా చేపట్టాలని చెప్తారు. అధ్యక్షులు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ జిల్లా కలెక్టర్ గంధం చంద్రబాబుకి, అదేవిధంగా విశ్వమోహన్ రెడ్డి గారికి, మన ప్రశస్తమైనటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి నాగరెడ్డి గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయినటువంటి నీరజ్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఫ్యాకల్టీ మెంబర్లు, అధికారులు, అనధికారులు, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ కాలేజీ అంటే మనకు నీలం సంజీవ్ రెడ్డి గారు ఇక్కడే చదువుతున్నారు. అదేవిధంగా ఫిలాసఫర్ అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఇక్కడ ఈ కాలేజీలో పనిచేయడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక ప్రశస్తమైనటువంటి కాలేజీ, 100 సంవత్సరాలు దాటినటువంటి కాలేజీ. ఇది రాయలసీమ జిల్లాలో ఒకటే ఒక కాలేజీ ఉన్నటువంటి సందర్భం ఉంది. మరి ఇక ఆ సబ్జెక్ట్ వదిలేస్తే మనకు అమ్మ దీవెన, జగనన్న వసతి దీవెన అని చెప్పేసి ప్రతి ఒక్క పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో తల్లి అకౌంట్లకి 10,000, 15,000, 20,000 రూపాయలు వేయాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకు 29 రాష్ట్రాల్లో బాబు మాట్లాడేస్తున్నాం. నేను కూడా తీరేస్తా. 29 రాష్ట్రాలు మనకు. ఎన్ఆర్సీ, క్యాబ్, ఎన్పీఆర్ రాజ్యాంగ విరుద్ధమైన నల్ల చట్టాలను రద్దు చేయాలని ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహిళలు చేపట్టిన ధర్నాలో 3 గంటల సేపు మహిళలను, పిల్లలను, వృద్ధులను మండుటెండల్లో ధర్నా నిర్వహించారు. ఈ సమావేశానికి 3 గంటల తర్వాత వచ్చిన మంత్రి ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉంటాననడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని, డబ్బు కోసం, పదవుల కోసం దిగజారుతారా? మరి ఓట్లేసి గెలిపించిన ప్రజల పరిస్థితి ఏంటని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్తున్నాను, ఈ సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అనేది కొన్ని నల్ల చట్టాలు చేయబడ్డాయి. ఫస్ట్ టైం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కటి మతానికి, కులానికి, వర్గానికి, వర్ణానికి వ్యతిరేకంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని తయారు చేశారు. కానీ దానికి వ్యతిరేకంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ పేజ్ లోనే ప్రియాంబుల్ అని ఉంటుంది. దాంట్లో ఫస్ట్ లైన్ లోనే భారతీయ పౌరులమైన మేము అని ఉంది. కానీ మతం ముస్లింలమైన మేము, క్రిస్టియన్లమైన మేము, హిందువులమైన మేము అని భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరికి సమానత్వ హక్కు రాజ్యాంగం ద్వారా ఇవ్వబడింది. ముస్లింలకు కూడా అలాగే ఇవ్వబడింది. ఈ సిఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ చేయడం వల్ల ఎంతో సోషల్గా కానీ, ఎకనామికల్గా కానీ, మతపరంగా కానీ అంతర్యుద్ధాలు ఏర్పడే అవకాశాలు ఉంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఎన్పీఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ రేపు April 1 నుంచి స్టార్ట్ కాబోతుంది. దీన్ని ఎవరూ సపోర్ట్ చేయవద్దు. ఎవరు ఇంటికి వచ్చి ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా వాళ్ళని సున్నితంగా తిరస్కరించండి. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చట్టాలు చేయబడ్డాయి. ఎవరి కోసం చట్టాలు చేయబడ్డాయి? ప్రజల కోసం చట్టాలు చేయబడ్డాయి. మనం రక్షించుకోవడానికి చట్టాలు చేయబడ్డాయి. అలాంటి చట్టాలే మనకు వ్యతిరేకంగా చేసినప్పుడు మనం పోరాడాలా వద్దా? దీన్ని మనం ఎలాగైనా వెనక్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ విషయంలో కూడా మేము ఖచ్చితంగా వారికి సమర్థిస్తామని చెప్పి మరి స్పందన అర్జీల పెండింగ్ సమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ పేర్కొన్నారు. జిల్లా నలుమూలల ప్రజల నుండి వచ్చిన అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. స్పందనలో వచ్చిన అర్జీల తిరస్కారం 0 కావాలన్నారు.
సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా చూడవలసిన బాధ్యత అధికారులకు కలదన్నారు. స్పందన అర్జీల పరిష్కారంలో వారం రోజుల్లో పరిష్కరించేవి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేవి ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిలీట్ చేస్తే సర్టిఫికేట్ ఇచ్చేవా పెన్షన్ ఇచ్చేవాళ్ళం కానీ ట్యాగ్ అయింది ఇవన్నీ తీసేస్తే మాకు అధికారం లేదు, మా కంట్రోల్ కూడా ఉండదు. నెంబర్ చెప్తే చేస్తాము, మాకు ఇట్లా చేయాలి. ఇప్పుడు నీ పరిస్థితి అంతా నా పరిస్థితి అంతే నేను చెప్పడానికి కూడా ఎట్లా సార్ మీరు దాని మీద కోర్టుకి వెళ్ళమని మీ ఇంటి సమస్య కదది, నాగపరిష్కారం సమస్య మీరు కోర్టుకి వేయండి. సివిల్ కోర్టు ఇంకా మా దగ్గర పరిష్కారం కంప్యూటర్లో మాట్లాడతారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపల్ సమావేశం వాయిదా పడింది. కోరం లేకపోవడంతో సమావేశం ఆగిపోయింది. సమావేశ ఆహ్వానం చైర్మన్ తో పంపించడాన్ని వ్యతిరేకించిన కౌన్సిలర్లు కనీసం 50% కోరం ఉండాలన్న నిబంధనని పాటించకపోవడంపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ తీరుపై ఆగ్రహించి సమావేశాన్ని కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. కౌన్సిలర్ గా గెలిచి మా పార్టీ విప్పును ధిక్కరించి మా పార్టీకి మోసం చేసిన ఈ చైర్మన్ అనైతికకు నిదర్శనంగా ఈరోజు మేము ఫస్ట్ మీటింగ్ ని బహిష్కరించి మా యొక్క ఆక్రోశాన్ని మేము చెప్పదలుచుకున్నాం. ఈ పద్ధతి మార్చుకోవాలి. ఇంతకుముందు మా కౌన్సిలర్ గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రూల్స్ పాటించకుండా వ్యవహరిస్తున్న కమిషనర్ పద్ధతి మార్చుకుని ఏదైతే యాక్ట్ లో ఉందో ఆ విధంగా నడుచుకోవాలని చెప్పండి. కొత్తగా ఏర్పడ్డ ఆదిపట్ల మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి 1 రోజులు గడిచిపోయింది. ఫలితాలు వచ్చిన తర్వాత చైర్మన్ ఎన్నికల్లో పూటకో జీవో ఇచ్చుకుంటూ ఎక్స్ ఆఫీషియల్లోని అదనంగా కలుపుకొని ఈరోజు ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ని పార్టీ కండువా మార్చి చైర్మన్ ను అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఈరోజు మేము ప్రతిపక్షంగా ఆదిపట్ల మున్సిపాలిటీలో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి ప్రొసీజర్ కు విరుద్ధంగా రూల్స్ కు వ్యతిరేకంగా ఈరోజు చైర్మన్ పేరున మాకు ఆహ్వానం పంపడం జరిగింది. కౌన్సిల్ సమావేశానికి అధికారికంగా కమిషనర్ ద్వారా మాకు లేఖ అందాల్సింది పోయి చైర్మన్ ఇవ్వడము నాకు తెలిసి ఈ తెలంగాణ చరిత్రలో కాదు, ఎక్కడ భారతదేశ చరిత్రలో కూడా ఇంత అవగాహన లేని వ్యక్తులు ఉంటారని మేము ఊహించుకోలేదు. కమిషనర్ గారు తన వంతుగా ఏదైనా పని చేయమంటే తనేం చెప్తున్నారు, మాకు అధికారికంగా మాకు ట్రైన్ ఇవ్వలేదు, చట్టంపై అవగాహన లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. కమిషనర్కే చట్టంపై అవగాహన లేకుండా నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి కౌన్సిలర్లకు కానీ వీళ్ళందరికీ ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండా చట్టంపై అవగాహన లేకుండా చైర్మన్లను ఎన్నుకొని రూల్స్ కు విరుద్ధంగా ఈరోజు కోరం లేకుండా సమావేశం నిర్వహించడానికి తలపెట్టినటువంటి సమావేశాన్ని మేమందరం కూడా బహిష్కరించి ఈరోజు మేము సమావేశం హాజరు కాకుండా బయటికి రావడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్స్ ఆఫీషియల్ అందరూ కూడా వచ్చిన తర్వాత ఆ రోజు సభ్యులు ఈరోజు ఆదిపట్ల మున్సిపాలిటీ కౌన్సిల్లో వాళ్ళు కూడా సభ్యులుగా ఉన్నారు కాబట్టి 50% కోరం ఉండాలనేది కొత్త చట్టం ఉందనే విషయం కమిషనర్ గారు ఒకసారి 50% అంటారు, ఒకసారి 1/3 అంటారు. ఏదొకటి స్పష్టంగా చెప్పకపోవడం వల్ల గందరగోళానికి గురవుతుంది. ఆహ్వానం ఏదైనా ఉంటే అధికారికంగా ఇవ్వకుండా చైర్మన్ పేరున మాకు రంగారెడ్డి జిల్లాలోని కొత్తగా ఏర్పడిన ఆదిపట్ల మున్సిపాలిటీలో ఎన్నిక కాబడిన చైర్పర్సన్
కొత్త ఆర్థిక గారి ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 24 నాడు మేము సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. కౌన్సిల్ సమావేశానికి. ఇటీ సమావేశానికి 7 మంది కౌన్సిలర్లు హాజరైనారు. ఈ సమావేశంలో మేము ఎజెండా అంశంలో ఒక 10 ఐటమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. కోరం లేదు కాబట్టి మేము 7 మంది హాజరవడం వలన ఈరోజు ఈ అంశాలపైన చర్చ అనేది వాయిదా వేయడం జరిగింది. అధ్యక్షత చైర్మన్ గారు వహించారు. ఇప్పుడు కౌన్సిల్ వాళ్లకు మీ చైర్మన్ గారు పంపించారు మేడం ఆహ్వానము చైర్మన్ గారు కౌన్సిల్ మెంబర్స్ కి పంపించడం లేదండి. ఇది చైర్మన్ గారే ఇన్వైట్ చేస్తారు కౌన్సిల్ సమావేశం. పంపించదు అధికారికంగా మీరు పంపించాలని అంటున్నారు మేడం. ఇది కౌన్సిల్ సమావేశం కాబట్టి చైర్మన్ గారే ఇన్వైట్ చేస్తారండి కౌన్సిల్. అంతే కదా, మేము ఎజెండా అంశాలు చర్చకు తీసుకున్నాం. సమావేశం ఏర్పాటు చేసి 50% లేని అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదే వాయిదా వేసినాం. ఎప్పుడు మేడం నెక్స్ట్ నగర పౌరులకు మెరుగైన సేవలు అందించే దిశగా కొత్తపల్లి నగరపాలక సంస్థ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ రుద్రరాజు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు వార్డుల కౌన్సిలర్లు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ రుద్రరాజు మాట్లాడుతూ ప్రతి వార్డులో గల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారికి కావాల్సిన సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ 10 రోజుల కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ ని నియమించడం జరిగింది. వివిధ పనుల నిమిత్తం మరియు సమస్యల ఫిర్యాదుల నిమిత్తం, అభివృద్ధి పనుల అవసరాల నిమిత్తం పౌరులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలిపారు. మంచి ఆఫర్ చేస్తారు సార్. దూరం ఇప్పుడు మండల పరిషత్ కంట్రోల్ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది కదా. అదే అన్న ఎవరు మరిది శ్రీను నువ్వే చెప్పినావు అక్కడ పోయి తీసుకోరండి. అప్పుడు మేము సార్ వచ్చిన ఆఫీసర్ వాటర్ ఇక్కడ నుంచి నల్ల సఫర్ కిషన్ ప్రసాద్ నంబర్ ఉందా మీ దగ్గర? డిపార్ట్మెంట్ లాస్ట్ ఎవరు అయితే కంపల్సరీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. పిల్లలు రాళ్ళు పెట్టినా కానీ కూడా పిల్లలు వచ్చి తీసేసి పర్మనెంట్ సోర్స్ చేస్తారు. అది కట్టించేస్తా నేను. ఆదేశాల అనుసారంగా పట్టణ ప్రగతిలో భాగంగా మా కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో ఈరోజు మొట్టమొదటగా మా ప్రియతమ నేత చంద్రశేఖరరావు కేసీఆర్ గారు చెప్పినట్లుగా, ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా దళిత వార్డు నుంచి ప్రారంభించమని చెప్పారు. ఈరోజు మేము 3వ వార్డు దళిత వార్డు నుంచి, 4వ వార్డు దళిత వార్డు నుంచి చెట్లు, శ్మశాన వాటిక నుంచి చెట్లు తీసుకుంటూ మనం ప్రారంభోత్సవం స్టార్ట్ చేసినాము. అలాగే 2వ వార్డులో మాకు రాణిపూర్ రోడ్ నుంచి 100 ఫీట్ల రోడ్డుకు అనేకమైన దట్టమైన చెట్లు పెరగడం జరిగింది. వాటిని కూడా క్లీన్ చేసే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. దిగ్విజయంగా ఈ 3 వార్డులు మేము చాలా బ్రహ్మాండంగా ప్రారంభించుకున్నాము. ఈరోజు మా కొత్తపల్లికి ఎక్స్ప్రెస్ లైన్ ఫీడర్ సపరేట్ లైన్ కోసం ఈరోజు మేము
కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ పనులు కూడా ఈరోజు స్టార్ట్ అయిపోయినాయి. 10 రోజులలో మా కొత్తపల్లికి సపరేట్ లైన్ 24 గంటలకు కరెంట్ ఇచ్చే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. అది కూడా తొందరగా కోరిక నెరవేరుతుంది. కొత్తపల్లి ప్రజలకు ఆశయం నెరవేరుతుంది. మాకు 4 ఊర్లకు ఒక ఫీడర్ ఉండేది. ఇప్పుడు అలాగే ఇబ్బంది లేకుండా మా కొత్తపల్లి సపరేట్ ఫీడర్ అవుతుంది కాబట్టి మా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. వీరికి ధన్యవాదాలు. కరెంట్ పెట్టిన వారికి. బస్ స్టాండ్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ కూడా మేము గతంలో ఉన్నదాన్ని పునరుద్ధరించుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మహిళలకు కానీ వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా మా బస్ స్టాండ్ నుంచి వచ్చేది పాదచారులకు రహదారి పెట్టి వెళ్ళే వాళ్ళకు మా కొత్తపల్లి అనేది ఇప్పుడు సులభ్ కాంప్లెక్స్ చాలా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించినవి కూడా అన్ని ఫెసిలిటీస్ అన్ని మేము పూర్తి చేయడం జరిగింది. అలాగే మా యూపీఎస్ స్కూల్లో ఈరోజు చిన్నపిల్లలకు ఉచిత కంటి పరీక్ష ఈ లయన్స్ క్లబ్ వారి ద్వారా ఈ మదర్ ఖాన్ డాక్టర్ గారు ఈరోజు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. చిన్నపిల్లలు గుర్తించి వాళ్ళకు ఉన్న కంటి జబ్బులు చిన్న వయసులోనే వాళ్ళ కంటి జబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళని గుర్తిస్తేనే తెలిసింది. అందు గురించి అని వాళ్ళ గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి తను మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దళితవాడలో పర్యటించాను కదా, అక్కడ సమస్యలు మీ దృష్టికి ఏమొచ్చినాయి సార్? దళితవాడలో పర్యటించినప్పుడు మాకు గతంలో మంజూరైన కొన్ని సీసీ రోడ్లు కానీ ఈ శ్మశాన వాటికలో ఉన్న ఈ ముండ్ల పొదలు కానీ వాటిని తీయడానికి మేము ప్రత్యేక కార్యాచరణ ఈరోజు చేసుకున్నాం. మేము అది ఈ 10 రోజులలో మాకు ఏదైతే మేము గుర్తించినామో ఆ పనులు చేసుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ దళితవాడలో కూడా ఏ ఒక్క ప్రాబ్లం లేకుండా చేయడానికి మేము అన్ని విధాలా మేము ప్రయత్నం చేసుకుంటున్నాము. అలాగే ఏదైనా పెద్ద పనులు ఉంటే మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము ప్రభుత్వానికి పంపి ప్రభుత్వం ద్వారా కూడా నిధులు మంజూరు చేయించుకొని అన్న గంగుల కమలాకర్ అన్న సహాయంతో మేము కొత్తపల్లి పట్టణాన్ని చాలా అభివృద్ధి చేయడానికి దిశగానే ప్రయత్నం చేస్తున్నాము. దానికి మా అధికారులు స్పందిస్తున్నారు. మా కౌన్సిలర్ సహకారం నాకు పూర్తిగా ఉంది. మా కౌన్సిలర్ సహకారంతో ఏ ఒక్క పనైనా నిర్విరామంగా పూర్తి చేయాలన్న నమ్మకం నాకుంది. అలాగే ప్రజల మద్దతు కూడా మాకు ఉంది. ఆ ప్రజల మద్దతు ద్వారా వాళ్ళకున్న సమస్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో గడప గడపకు సీసీ రోడ్లు నిర్మాణం చేయాలని ఏకైక లక్ష్యంతో చందుర్తి మండలానికి 1,25,50,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. త్వరగా అభివృద్ధి చేయడం కోసం ముందు ఉంటానని తెలియజేస్తూ మరొకసారి నిధులు మంజూరు చేశారని మండల ప్రజల పక్షాన అభినందనలు తెలియజేశారు. రమేష్ బాబు గారి నాయకత్వం, రమేష్ బాబు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. అరే యాకోబ్కి లింగాల వాడే తట్టుకుంటారా? చందుర్తి మండలానికి 1,25,00,000 సీసీ రోడ్లు శాంక్షన్ కావడం జరిగింది. ముఖ్యంగా శాసనసభ్యులైన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మా మండల ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మనకి ఎంత అభివృద్ధి ఉంది అనేది వేములవాడ నియోజకవర్గానికి 40,000 ఎకరాల సాగునీరు ఈరోజు అందుతుంది. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అందజేయడం జరుగుతుంది. మొన్న కూడా ఒక టీఎంసీ నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. సీఎంఆర్ చెక్ల పంపిణీ కూడా ఈరోజు హన్మకొండలో మొదటి రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపించారు కాంగ్రెస్ నాయకులు. 31వ డివిజన్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లేకుండా వారి ఇష్టారాజ్యంగా చేస్తున్న టీఆర్ఎస్ వార్డ్ కమిటీలో ప్రజల భాగస్వామ్యం లేకుండా టీఆర్ఎస్ నాయకులతో కమిటీలు ఏర్పాటు చేశారని కాంగ్రెస్ పార్టీ 31 డివిజన్ అధ్యక్షులు శోభనబోయిన కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ పశ్చిమ అధ్యక్షుడు తోట పవన్ నిలదీశారు. మీరు ఆగండి అని చెప్పి ఇక్కడ చేయకుండా ఇక్కడేమో వాగ్వాదం జరగకుండా మీరు తప్పించుకుంటూ పోతా ఉన్నారు. ఇంకో విషయం కూడా ఏంటంటే ఇక్కడ కార్పొరేటర్ 31 డివిజన్ కార్పొరేటర్ సోబియా సౌబతి గారు లేకుండా ఇక్కడ పట్టణ ప్రగతి అని చెప్పి పట్టణ ప్రణాళిక అని చెప్పి వీళ్ళు ఏదో మీటింగ్ చేస్తా ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యం? అసలు కార్పొరేటర్ లేకుండా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎట్లా వచ్చిండు, ఇక్కడ ఉన్నటువంటి కమిటీలు ఎట్లా వచ్చిండు, అసలు ఏం జరుగుతుంది మాకైతే ఏం అర్థం లేదు. దీని మీద మున్సిపాలిటీ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. వీళ్ళు ఎంతసేపు మభ్యపెట్టి ఇదేదో 10 రోజుల్లో మేము అద్దాల మెడలు కడతామని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఈ 4 ఏళ్ళలో ఏంది, 10 రోజుల్లో ఏం చేస్తారో
ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా వీళ్ళని చూస్తాము. వీళ్ళు చేసేటువంటి అరచకాలని అక్రమాలను ఎండగడతాము. వీళ్ళు చేసేటువంటి ఈ పట్టణ ప్రగతి సభను మేము ప్రతి చోట అడ్డుకుంటామని కూడా తెలియజేస్తాం. గెలిచిన కార్పొరేటర్ ఇంతవరకు ఏరే తెలియదు. ఇంతవరకు సోబియా సాబాది 31 డివిజన్ కార్పొరేటర్ ఈ 4 ఏళ్ల చరిత్రలో ఒక్కరోజు కూడా అవపడలే. ఆమె అవపడని వ్యక్తికి గుడ్డిగా ఓటేసి గెలిపించి ఇంతవరకు స్థానికంగా ప్రజా సమస్యలు ఎలా విధంగా అంటే ఎంతమందికి ఎట్లా ఉన్నాయో సేమ్ అదే విధంగా అట్లనే ఉన్నాయి. ఇప్పుడేదో కొత్త ప్రగతి అనే బాట అనే పెట్టి చేసి ఈ ప్రగతి కోసం ప్రజలను మోసం చేయడానికి తప్ప కానీ ఇది న్యాయం ఇలాంటి కాదు. ఇప్పుడు ఈ 2 నెలల 3 నెలల 4 ఏళ్ల నుంచి పని అయ్యేది ఈ 10 రోజుల పని కాదు. ఇది కేవలం వాళ్ళ అధికారులు ప్లస్ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కూర్చొని మనం మాట్లాడుకొని వాళ్ళు మొదలుచేస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్ల కోసం ఇదేదో ఒక దొంగ నాటకాలు పెట్టి దీన్ని చేయడం తప్ప కానీ ప్రజలు మొదలు చెప్పేది ఇది ఇలాంటి న్యాయం లేదు. కర్నూలు జిల్లా గడివేముల క్రాసింగ్ రోడ్డు నుంచి హైవేపైకి వస్తుండగా లారీ మరియు ఇండికా కారు యాక్సిడెంట్ కావడం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించడం జరిగింది. కర్నూలు జిల్లా డోన్ పట్టణ సమీపంలో ఉన్న కొత్తబుగ్గలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా రామలింగేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. పార్వతి గంగమ్మ సమేత రామలింగేశ్వర స్వామి వారికి ఆలయంలో నిర్వాహకులు భక్తులు పూజలు చేశారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. అనంతరం ఆలయం ఎదుట ఉన్న పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని వైభవంగా జరిపారు. తిరుమలలో భక్తుల రద్దీ నామమాత్రంగా ఉంది. ఉదయం స్వామివారి దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి గరిష్టంగా 3 గంటల వ్యవధిలోనే దర్శనం పూర్తి కానుంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు ప్రత్యేక దర్శనం, నడకదారి భక్తుల దివ్య దర్శనాలకు 2 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. నిన్న సోమవారం నాడు స్వామివారిని 60,154 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా 2.67 కోట్ల ఆదాయం లభించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్రపతి కోవింద్ ప్రత్యేక విందుకు డుమ్మా కొట్టనున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. రాష్ట్రపతి ఆహ్వానం మేరకు ఢిల్లీ బయలుదేరనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ట్రంప్ ను ప్రపంచ ఉగ్రవాదిగా అభివర్ణించిన సిపిఐ నేత నారాయణ. విందుకు కేసీఆర్ హాజరు కావద్దని డిమాండ్. విద్యార్థులను జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అనంతపురంలో జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. పరీక్షల సమయం కావడంతో వెలవెలబోతున్న తిరుమలగిరులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి UVT న్యూస్.